హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనం రీసెంట్గా నేర్చుకుంటున్నాం కదా సీ ఫుడ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అన్నది. సో అలాగే ఈరోజు మచ్చిక దొండావ అనే చేపని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలో నేర్చుకుందాం. అక్కడ చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మా పెద్దమ్మ ఆ చేప చుట్టూ ఉండే రెక్కలు ఉంటాయి కదా, రెక్కల్ని కట్ చేస్తున్నారు. అవి చాలా చిన్నగా ఉంటాయంటండి. సో చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి. సో మొత్తం బాడీ మొత్తం ఉండే చుట్టుపక్కల ఉండే రెక్కల్ని మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. మొత్తం తోక దగ్గర కూడా చిన్న చిన్న రెక్కల్లా ఉన్నాయి, చూసారా. సో అది కూడా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మచ్చిక దొండావ చేపకి పొలుసు ఉంటుందంట. సో ఆ పొలుసుని వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసుకోవాలి. సో అలా కత్తిపీటకి జస్ట్ ఇలా ఇలా అంటూ ఉంటే మొత్తం పొలుసు అంతా వచ్చేసింది. చేపలు మాత్రం కత్తిపీటతో చేస్తేనే ఈజీగా అవుతుందంట. సో కరెక్ట్గా కూడా క్లీన్ చేయగలమట. చాక్తో కానీ ఇంకేమైనా వాటితో అసలు చాక్తో అయితే సమస్య లేదు. సో ఇక్కడైతే ఇప్పుడు మొప్పల్ని తీస్తారు, మరో సైడ్ మొప్పల్ని కట్ చేస్తున్నారు. సో అక్కడ ఏదో కొంచెం బ్లాకిష్ కలర్లో ఉందండి. సో అంత దాన్ని కట్ చేసి తీస్తారు మొత్తం. తర్వాత తోకని కూడా కట్ చేసేసారు. ఇది కొంచెం పెద్ద చేప కాబట్టి దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకున్నారు. సో ఇంకో మచ్చిక దొండని చూద్దాం. ఇది దాంతో పోలిస్తే కొంచెం చిన్నగా ఉంది చేప, కానీ ప్రాసెస్ ఒకటే. మొత్తం దాని చుట్టూరా ఉన్న రెక్కల్ని కట్ చేసుకోవాలి. సో రెక్కల్ని కట్ చేసుకున్నాక ఆ చేప మొప్పల్ని కట్ చేస్తున్నారు. 2 వైపులా మొప్పల్ని కట్ చేసుకోవాలి. తర్వాత పొలుసు తీస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అయితే ఒకటి, కానీ అన్ని చేపలకి పొలుసు ఉండదంటండి. కొన్ని చేపలకి మాత్రమే పొలుసులు ఉంటాయంట. అవి తెలుసుకోవాలి నేను ఇంకా. సో ఇలా పొలుసు తీసేసాక మొత్తం ఎక్సెస్ ఏమైనా ఉంటే అవన్నీ మళ్ళీ రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసేసాక మళ్ళీ ఆ చేపని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకున్నారు. సో ఇది కటింగ్ అండి. సో క్లీనింగ్ మనం సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మచ్చిక దొండావ చేప ఇలా ఉంటుంది చూడటానికి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.